So hello mama, welcome back to our channel Cinematic Race. This is Bushi. So బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ ఎక్సలెంట్ కలెక్షన్స్ను అందుకున్న లోకేష్ కనకరాజన్స్ డీసీ మూవీ ఇప్పుడు వర్కింగ్ డేలోకి అయితే అడుగుపెట్టింది. సో ఈ సినిమా డే 4 ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనేది తెలుసుకోవడానికంటే ముందు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో కలెక్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు కానీ ఈ మూవీ చూస్తుంటే ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ పాజిటివ్ రెస్పాన్స్తో ఓపెన్ అయిన లోకేష్ కనకరాజన్స్ డీసీ మూవీ అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్స్ని అందుకోగా సాలిడ్గా రికవరీని అందుకున్న తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్లోకి అయితే అడుగుపెట్టింది. ఈ సినిమా 4వ రోజు అన్ని చోట్ల అనుకున్న అంచనాలు అన్నీ కూడా డబుల్ డిజిట్ గ్రాస్ మార్క్ని అయితే సొంతం చేసుకున్న సినిమా. ఓవరాల్గా మూవీ 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కంటే ఎక్కువ అయితే కలెక్ట్ చేసింది. సో 4వ రోజు ఈ మూవీ జస్ట్ ఏపీ తెలంగాణలో 1,90,00,000 దాకా అయితే గ్రాస్ని, అలాగే 85 లక్షల దాకా షేర్ని అయితే కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ ఒక టోటల్ 4 days నైజాం గ్రాస్ అయితే 5,50,00,000 చేరుకుంది. ఇక టోటల్ ఆంధ్రాలో మరో 3,35,00,000 దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. మొత్తం ఏపీ తెలంగాణలో కలిపి 8,85,00,000 దాకా అయితే గ్రాస్ని, అలాగే 4,40,00,000 దాకా షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ బ్రేక్-ఈవెన్ వాల్యూ 4 కోట్లు కావడంతో ఇప్పటికే 40 లక్షల ప్రాఫిట్తో అయితే హిట్ అయిందని చెప్పాలి. సో ఇక ఈ మూవీ టోటల్ 4 రోజులకి గాను తమిళనాడులో మరో 9,70,00,000 దాకా అయితే గ్రాస్ని, అలాగే తెలుగు స్టేట్స్లో మనం ఇందాక చెప్పుకున్నట్టు 8,85,00,000 దాకా అయితే గ్రాస్. ఇది తమిళ్ మూవీ అయినా కూడా తమిళనాడు కంటే తెలుగు స్టేట్స్లోనే బాగా పర్ఫామ్ చేస్తుందనే చెప్పాలి. ఇక కర్ణాటకలో మరో 4,30,00,000 దాకా అయితే గ్రాస్ని, అలాగే కేరళలో మరో 6,35,00,000 దాకా గ్రాస్, మరి రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇంకో 2,20,00,000 దాకా అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ ఒక టోటల్ ఇండియా గ్రాస్ అయితే 31 కోట్లకైతే చేరుకుంది. ఇక ఓవర్సీస్కి గాను మరో 12 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసిన డీసీ మూవీ టోటల్ 4 రోజులకి గాను వరల్డ్ వైడ్గా 43 కోట్ల దాకా అయితే గ్రాస్ని, 19,65,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఓవరాల్ వరల్డ్ వైడ్ బిజినెస్ 19 కోట్ల దాకా జరుపుకోవడంతో బ్రేక్-ఈవెన్ వాల్యూ 20 కోట్లు కాగా ఇప్పటికీ 19,65,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేస్తూ బ్రేక్-ఈవెన్కి ఇంకా 35 లక్షల దూరంలో అయితే నిలిచింది. డే 4 వర్కింగ్ డే అయినా కూడా 5 కోట్ల దాకా అయితే షేర్ని, 12 కోట్ల దాకా అయితే గ్రాస్ని అందుకున్న ఈ మూవీ అప్కమింగ్ డేస్లో బాగానే పర్ఫామ్ చేసేలా ఉంది. ఓవరాల్గా ఎక్సలెంట్ కలెక్షన్స్తో కొమ్మేస్తున్న సినిమా 20 కోట్ల వాల్యూ టార్గెట్ను 5వ రోజు కలెక్షన్స్తో అందుకోబోతూ ఉండగా లాంగ్ రన్లో లాభాలను ఓ రేంజ్లో పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందనే చెప్పాలి. ఇప్పుడున్న ఈ మూవీ ఊపు చూస్తుంటే ఈ మూవీ ఫైనల్ కలెక్షన్స్కి గాను ఆ 3 డిజిట్ నెంబర్ని అయితే అందుకునేలా ఉంది. చూడాలి మూవీ ఇంకెలా పర్ఫామ్ చేస్తుందో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ రేస్.